హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం క్లాస్ 16లో అయితే ఉన్నాము గైస్. ఈ రోజు నుంచి కూడా ఒక 3 పార్ట్స్ అయితే హ్యావ్ ఫార్మ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది కూడా హ్యావ్ ఫార్మ్స్ మీద చాలా కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటారు. సో ముఖ్యంగా హ్యావ్ ఫార్మ్స్ని ప్రజెంట్ టెన్స్లో ఎలా యూస్ చేయాలి, పాస్ట్ టెన్స్లో ఎలా యూస్ చేయాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా యూస్ చేయాలి. సో ఇవి 3 పార్ట్స్ కింద ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో నేను ప్రజెంట్ టెన్స్లో హ్యావ్ని ఎలా యూస్ చేయాలంటే ప్రస్తుతం కలిగి ఉన్న సందర్భాల్లోని మనం హ్యావ్ని ఎలా యూస్ చేస్తాము, సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేస్తాము, అవునా కాదా అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో మనం ఎస్ అయితే అవునని ఎలా చెప్తాము, నో అయితే కాదు అని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఈ హ్యావ్ ఫార్మ్స్ని అయితే మీరు క్లియర్గా అయితే చెప్తాను, మీరు తెలుసుకోండి. తర్వాత మనం టెన్సెస్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా ఈజీగా అయితే సో ఏ టెన్స్లో మనం పాస్ట్లో ఎలా వాడాలి, ఫ్యూచర్లో ఎలా వాడాలి, లేదంటే మన ప్రజెంట్లో ఎలా వాడాలనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మనం పెట్టే వీడియోస్ అనేవి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే మన ప్రజెంటేషన్, మన కంటెంట్ కనుక నచ్చుతూ ఉన్నట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ కేసులో డూ యూ హ్యావ్ అని ఇక్కడ మాట్లాడాను. మేజర్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే లిజనింగ్ అండ్ ప్రొనౌన్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఏ విధంగా మనం అనాలి, ప్రొనౌన్సియేషన్ కూడా మీరు కొంచెం క్యాచ్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్, డోంట్ యూ హ్యావ్. ఆన్సర్స్లో ఎస్ ఐ హ్యావ్, నో ఐ డోంట్ హ్యావ్. ఓకే, సో ఇది మనం ఫస్ట్ సందర్భం అయితే చూద్దాము. సో దీని మీనింగ్ అనేది చెప్తాను. ఇక్కడ డూ ఫామ్ అనేది వచ్చింది కదా, డూ ఫామ్లో మనకి ఇది ఎలా ఉంది, డూ అంటే ప్రజెంట్ సెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రజెంట్ టెన్స్లోనే మనం డూని వాడతాము. ఓకే, హ్యావ్ అంటే మీనింగ్ ఏంటి, కలిగి ఉండటము. యూ హ్యావ్ అంటే నీవు కలిగి ఉన్నావు. అదే డూ యూ హ్యావ్ అంటే డూ అనేది మనం ప్రస్తుతం జరుగుతున్నప్పుడు ప్రజెంట్ టెన్స్లో వాడతాం కాబట్టి డూ యూ హ్యావ్ అంటే ప్రజెంట్ నువ్వు కలిగి ఉన్నావా అనే మీనింగ్ వస్తుంది. రైట్, నీవు కలిగి ఉన్నావా అని అడగడానికి ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ అని ఈజీగా అడగొచ్చు. ఒకవేళ నువ్వు కలిగి లేవా అంటే అసలు నీ దగ్గర లేదా అని మాట్లాడాలంటే అప్పుడు ఏం చెప్పాలి తెలుసా, డోంట్ యూ హ్యావ్ అని అడుగుతారు. రైట్, సో నీ దగ్గర లేదా, సో డోంట్ యూ హ్యావ్ అని అడగొచ్చు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ప్రస్తుతం జరుగుతున్న సందర్భాల్లో మాత్రమే ఈ విధంగా డూ ఫామ్ని యూజ్ చేస్తారు. ఓకే, ఆన్సర్లో ఒకవేళ నా దగ్గర ఉంది అనుకుంటే ఎస్ ఐ హ్యావ్ అంటాం, అంటే నా దగ్గర ఉంది, లేకపోతే నేను కలిగి ఉన్నాను అని మాట్లాడతారు. నో అయితే నో ఐ డోంట్ హ్యావ్. సేమ్ ఇక్కడ డూ ఫామ్ ఉంది, ఆ డూ ఫామ్ తర్వాత మనం అయితే నాట్ని యాడ్ చేయడం ద్వారా ఈజీగా మనం డోంట్ అని చెప్పొచ్చు. రైట్, నో ఐ డోంట్ హ్యావ్, నేను కలిగి లేను అని సందర్భంలో వస్తుంది. ఓకే, ఇక తర్వాత సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ మనం వాడే ఈ టేబుల్లో ఏంటంటే వర్బ్ అనేది హ్యావ్ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను వర్బ్ని కేవలం హ్యావ్ అని యూజ్ చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్లో మనకి హ్యావ్ అనేది ఎలా వస్తుంది, పాస్ట్లో మనకి హ్యావ్ అనేది ఎలా మారుతుంది అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, కాబట్టి హ్యావ్ అనేది అలాగే కామన్గా ఉంటుంది. ఇక ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో మనం అయితే ఈ 3 పార్ట్స్ కింద హ్యావ్ క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక ప్రజెంట్ చూద్దాం. సో డూ ఐ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నానా. రైట్, సో అంటే నా దగ్గర ఉందా అని మాట్లాడటానికి మనం డూ ఐ హ్యావ్, నేను కలిగి ఉన్నానా అని మనం క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. అలా కాకుండా నా దగ్గర లేదా అంటే మనకే తెలియదు నా దగ్గర లేదని, అప్పుడు మనం క్వశ్చన్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, డోంట్ ఐ హ్యావ్, నా దగ్గర లేదా అని మాట్లాడొచ్చు, లేకపోతే నేను కలిగి లేనా అని కూడా మనం మాట్లాడొచ్చు. సో డూ ఫామ్కి నాట్ యాడ్ చేసి డోంట్ అంటే నెగిటివ్లో మనం అడుగుతున్నట్టుగా కూడా ఈజీగా వస్తుంది. గైస్, మన ప్రీవియస్ క్లాసెస్ కూడా మీరు ఖచ్చితంగా చూడండి, వాచ్ చేయండి. డెఫినెట్గా అవి కూడా మీకు అయితే నచ్చుతాయి. అప్పుడు ఈ క్లాస్కి వచ్చినట్లయితే మీకు ఇంకా ఈజీగా అయితే మీరు ఎంజాయ్ చేయగలరు మన క్లాసెస్ని. ఇక తర్వాత ఆన్సర్లో ఎస్ నువ్వు కలిగి ఉన్నావు, నీ దగ్గర ఉంది అని మాట్లాడాలంటే ఎస్ యూ హ్యావ్ అని అంటాం. రైట్, నీవు కలిగి ఉన్నావని చెప్తాము, యూ హ్యావ్. అలా కాకుండా నీ దగ్గర లేదు అని చెప్పాలంటే నో యూ డోంట్ హ్యావ్, నీ దగ్గర లేదు అని కూడా చెప్తాం. రైట్, యూ డోంట్ హ్యావ్, నీవు కలిగి లేవు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ టెన్స్లోనే వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతము జరుగుతున్న సందర్భాల్లోనే ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సందర్భంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సో డూ వీ హ్యావ్ అంటే అసలు మన దగ్గర ఉందా లేదా మనకే తెలియనప్పుడు మనం ఎవరినైనా ఎదుటి వ్యక్తిని అడగడానికి అసలు డూ వీ హ్యావ్, మన దగ్గర ఉందా, మనము కలిగి ఉన్నామా అంటే మన దగ్గర ఉందా అని క్వశ్చన్లో వస్తుంది. మన దగ్గర లేదా అని మాట్లాడటానికి డోంట్ వీ హ్యావ్, మనము కలిగి లేమా లేదంటే మన దగ్గర లేదా, డోంట్ వీ హ్యావ్ అని యూజ్ చేస్తారు. ఆన్సర్స్లో మన దగ్గర ఉంది అనుకుంటే ఎస్ వీ హ్యావ్ అని చెప్పాలి. సో హ్యావ్ అంటే కలిగి ఉండడము, వీ అంటే మనము, వీ హ్యావ్ అంటే మనం కలిగి ఉన్నాము. ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కన్ఫ్యూజ్ ఏమీ అవ్వకుండా క్లియర్గా అయితే ఉండండి. ఎస్ మన దగ్గర ఉంది, ఎస్ వీ హ్యావ్ అని చెప్తారు.
మన దగ్గర లేకపోతే ఏం చెప్తారు? నో వీ డోంట్ హ్యావ్. రైట్, మన దగ్గర లేదు, వీ డోంట్ హ్యావ్ అని చెప్తాము. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సో అలాగే అన్ని సబ్జెక్ట్స్ని కూడా మనం అయితే టచ్ చేసి డూ ఫార్మ్స్ అంటే ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా డూ డజ్నే వాడతాము. అదే పాస్ట్ టెన్స్లో అయితే ఏం వాడతామనేది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. అదే ఫ్యూచర్ టెన్స్లో ఎలా వాడాలో కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. ఓకే, ఇక చూద్దాం. డూ దే హ్యావ్ అంటే రైట్, వారు కలిగి ఉన్నారా అని అడగడానికి డూ దే హ్యావ్ అని యూజ్ చేస్తారు. వారి దగ్గర లేదా అని మాట్లాడటానికి డోంట్ దే హ్యావ్ అంటే వారి దగ్గర లేదా, సో వారు కలిగి లేరా, డోంట్ దే హ్యావ్ అని క్వశ్చన్ చేస్తాము. ఆన్సర్లో వారి దగ్గర ఉంటే కనుక ఏం చెప్తాము? ఎస్ దే హ్యావ్ అని మాట్లాడతాం, వారు కలిగి ఉన్నారని చెప్తాం. లేకపోతే మనం దే డోంట్ హ్యావ్ అంతే, అంటే వారి దగ్గర లేదు, వాళ్ళు కలిగి లేరు. మనం వారి దగ్గర లేదు, వి డోంట్ హ్యావ్ అని ఈజీగా చెప్తాము గైస్. ఓకే, అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను క్వశ్చన్ చేసేటప్పుడు మనం డూ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం జనరల్గా. అయితే ఈ డూ ఫార్మ్ అనేది మనకి ప్రజెంట్ టెన్స్లో కూడా 2 రకాలుగా ఉంటుంది, డూ ఉంటుంది, డజ్ ఉంటుంది. సో డజ్ ఎప్పుడు వాడాలో చెప్పాను. ఏదైనా సరే సింగులర్ అది కూడా మనకైతే ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు మనం డజ్ యూజ్ చేస్తామని చెప్పాను. థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అంటే నేను, సెకండ్ పర్సన్ అంటే మీరు. ఓకే, అంటే నేను కాదు, మీరు కాదు. ఇక రిమైనింగ్ ఏదైనా సరే ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ అది దాన్ని థర్డ్ పర్సన్ అంటారు. అది కూడా అది సింగిల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అని ఉన్నాడు అనుకోండి, రామ్ అంటే నేను కాదు, మీరు కాదు. సో థర్డ్ పర్సన్ ఎవరో ఒక వ్యక్తి రామ్ ఉంటే ఖచ్చితంగా హీ అని అంటాడు, అతనే, అంతే కదా. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎనీ సింగులర్ దేనికైనా సరే మనం డజ్నే యూజ్ చేయాలి. మనం తప్ప అంటే ఎక్సెప్ట్ అజ్ అనమాట. ఐ అనేది మాత్రం తప్ప ఇంకా రిమైనింగ్ వాటి అన్నిటికీ కూడా డజ్ అనేది వాడతారు. అదే ప్లూరల్ ఫార్మ్స్కి మనం డూనే వాడుతూ ఉంటాము, అది కూడా మీకు తెలిసిందే. ఇక్కడ దే అంటే ఎవరు? వారు, కాబట్టి మనం డూ ఫామ్ని వాడాము. వి అంటే మనము, ప్లూరల్, కాబట్టి డూ ఫామ్ని వాడాము. ఐ అంటే నేను, అవునా, కాబట్టి డూ ఫామ్ని వాడాను. అంటే నేను సింగులరే, కాకపోతే నేను ఫస్ట్ పర్సన్ కదా, కాబట్టి ఫస్ట్ పర్సన్కి ఎప్పుడు కూడా మనం డజ్ని వాడము, డూనే వాడతాము. అలాగే యూ అంటే నీవు కదా, నువ్వు సెకండ్ పర్సన్, కాకపోతే ఇంగ్లీష్లో ఎప్పుడైనా సరే యూ అంటే ప్లూరల్ ఫామ్ కానీ కన్సిడర్ చేస్తారు, కాబట్టి అప్పుడు డూ వాడతాము. అంటే మేము అందుకే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సన్ అయినా సెకండ్ పర్సన్ అయినా సరే మనం సింగులర్ అయినా సరే మనం డూ ఫామ్ని యూజ్ చేస్తామని చెప్పాను. ఓకేనా. సో ఈ విధంగా మనం వేరే సందర్భాల్లోనే మా సబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ నేనైతే మీకు డూ ఫామ్స్ని ప్రెజెంట్ టెన్స్లో చెప్తూ ఉన్నాను. రైట్, ఇక్కడ చూడండి ఇప్పుడు. సో డస్ హీ హ్యావ్ అంటే మనం హీ వచ్చినప్పుడు, షీ వచ్చినప్పుడు, ఇట్ అయినా, దట్ అయినా, ఎనీ అదర్ పర్సన్ సింగులర్ అయినా సరే మనం హ్యాజ్ని అంటే డజ్ని యూజ్ చేస్తాము క్వశ్చన్ చేసేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో. కాబట్టి డస్ హీ హ్యావ్ అంటే ప్రస్తుతము అతను కలిగి ఉన్నాడా అని మాట్లాడటానికి డస్ హీ హ్యావ్ అని అంటారు. ఓకేనా, అతను కలిగి ఉన్నాడా, లేదు అతని దగ్గర లేదా, అతను కలిగి లేడా ప్రజెంట్ అని క్వశ్చన్ చేయడానికి ఏమంటాము? డస్తో పాటుగా నాట్ని యాడ్ చేసి డజన్ హీ హ్యావ్ అంటే అతను కలిగి లేడా అని క్వశ్చన్ చేస్తాం ఈజీగా. రైట్, అతను కలిగి లేడా అని డజంట్ హీ హ్యావ్ అని అడుగుతాము. ఆన్సర్స్ మీకు తెలిసిందే. ఒకవేళ కనుక అతని దగ్గర ఉంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ నేను హ్యాజ్ అని వాడాను. అంటే ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ సింగులర్కి మనం కలిగి ఉండడానికి సందర్భాన్ని సూచించే పదము హ్యాజ్ అనే వస్తుంది, హ్యావ్ అని రాదు. అయితే హ్యావ్ అని ఎప్పుడు వాడాలి అంటే క్వశ్చన్ చేసేటప్పుడు అక్కడ డజ్ అనేది కనుక మనం యూజ్ చేసామనుకోండి, అంటే ఇక్కడ డజ్ అనేది వాడినప్పుడు మాత్రమే హ్యావ్ అనేది మాట్లాడతాము. డజ్ అనేది ఎప్పుడు కూడా మనకు క్వశ్చన్ చేసేటప్పుడు కానీ ఆన్సర్ చేసేటప్పుడు కానీ యూజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా యాజ్ టీజ్గా థర్డ్ పర్సన్ సింగులర్స్కి మనం హ్యాజ్నే యూజ్ చేస్తాం. రైట్, అతను కలిగి ఉన్నాడు, ఎస్ హీ హ్యాస్. ఓకేనా, హ్యాజ్ అనేదే వాడాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ చూద్దాం ఆన్సర్లోని. ఇక్కడ ఏం చెప్పాను నేను? నో హీ డజంట్ హ్యావ్ అని మాట్లాడాను, అవునా. ఇక్కడ మరి సార్ ఎందుకు మీరు అక్కడ హ్యాజ్ మాట్లాడారు, ఇక్కడ హ్యావ్ మాట్లాడారు అంటే చెప్పాను కదా, ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ అనేది వెయిటేజ్ తీసుకుంటే కనుక వర్బ్ అనేది యాజ్ టీజ్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వర్బ్ అనేది ఏంటిది? హ్యావే కదా. సో హ్యావ్ అయినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది వెయిటేజ్ తీసుకుంది. సో ఎప్పుడైనా సరే వర్బ్ చేయాల్సిన పని దాదాపుగా హెల్పింగ్ వర్బే చేస్తుంది. ఒకవేళ కనుక హెల్పింగ్ వర్బ్ లేని పక్షంలోని మనం అప్పుడు మాత్రమే మనం ఆ పర్టికులర్ వర్బ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే హీ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు హ్యాజ్ అంటాము. సో ఇక్కడ డజ్ అనేది వచ్చింది కాబట్టి ఆ ఎస్ని తీసుకుంది, కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది యాజ్ టీజ్గా వచ్చింది. అతను కలిగి లేడు అనడానికి హీ డజంట్ హ్యావ్ అని మాట్లాడాలి. ఓకేనా, డజ్ వచ్చినప్పుడు హ్యాజ్ రాదు. ఓకేనా, 2 ఎస్ఎల్ రావు ఎప్పుడు కూడా. సో డజ్ వస్తే హ్యావ్ వస్తుంది, డజ్ రాకపోతే మాత్రమే మనం హ్యాజ్ని యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ సందర్భం ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, డస్ షీ హ్యావ్, ఇక్కడ షీ కూడా మనకి అంతే కదా, థర్డ్ పర్సన్ సింగులర్, అది మీరు కాదు, నేను కాదు, సో ప్లూరల్ కాదు, సింగులర్, కాబట్టి మనం డజ్ని యూజ్ చేసాము. డస్ షీ హ్యావ్ అంటే ఆమె కలిగి ఉన్నదా ప్రజెంట్, ఆమె కలిగి ఉన్నదా, డస్ షీ హ్యావ్ అని మనం క్వశ్చన్ చేయాలి.
అదే ఆన్సర్లో ఒకవేళ కనుక మనం క్వశ్చన్ చేసేటప్పుడు నెగిటివ్గా చెప్పాలంటే డజంట్ షీ హ్యావ్ అంటే ఆమె కలిగి లేదా, రైట్? ఈ విధంగా మనం మాట్లాడతాము. ఒకవేళ ఆన్సర్లోని చూడండి ఇక్కడ కూడా అంతే కదా, సేమ్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ కూడా మనం యూజ్ చేయలేదు కదా, డజ్ లేదు కాబట్టి మనం హ్యాజ్ అనేది వస్తుంది. ఆమె కలిగి ఉన్నది అని మనం మాట్లాడతాం, షీ హ్యాస్. ఆమె దగ్గర లేకపోతే ఇక్కడ డస్ ఫామ్ వచ్చింది చూడండి, అంటే హెల్పింగ్ వర్బ్ అనేది వెయిటేజ్ తీసుకుంది కాబట్టి మనం వర్బ్ని యాజ్ టీజ్గా హ్యావ్ని యూజ్ చేస్తాము. హ్యావ్ ఫామ్ కదా, మరి ఇవన్నీ కూడా హ్యావ్ ఫామ్సే కాబట్టి హ్యావే కదా ఒరిజినల్, కాబట్టి హ్యావ్ని యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ డస్ అనేది ఇక్కడ ఆ వెయిటేజ్ అనేది తీసుకుంది. నో షీ డజంట్ హ్యావ్, ఆమె దగ్గర లేదు, రైట్? ఇక మనం నెక్స్ట్ సందర్భం ఏంటో క్లియర్గా చూద్దాం. డస్ ఇట్ హ్యావ్ అంటే ఇట్ అనేది సేమ్ ఇది థర్డ్ పర్సన్ ఏదో వేరే ఒక ఆబ్జెక్ట్ అనమాట, కాబట్టి మనం డజ్ అనేది యూజ్ చేస్తాం క్వశ్చన్ చేసేటప్పుడు. డజ్ ఇట్ హ్యావ్ అంటే అది కలిగి ఉందా, ఇది కలిగి ఉన్నదా అని మనం మాట్లాడతాం. ఇది కలిగి లేదా అంటే డజంట్ ఇట్ హ్యావ్ అంటే సో దీని దగ్గర లేదా అని మాట్లాడటానికి ఎప్పుడైనా సరే డజంట్ ఇట్ హ్యావ్ అని యూజ్ చేస్తారు. అవును దీని దగ్గర ఉంది అని చెప్పాలంటే ఎస్ ఇట్ హ్యాజ్ అని మాట్లాడతాం. అవును ఇది కలిగి ఉన్నది, ఎస్ ఇట్ హ్యాజ్ అని యూజ్ చేస్తాం. లేదు దీని దగ్గర లేదు అని చెప్పాలంటే సో డజ్ అనేది ఇక్కడ వస్తుంది కదా, ఎందుకంటే మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఈజీగా మనకు అందరికీ తెలిసిందే టూ ఫార్మ్స్ని మనం యూజ్ చేసి నాట్ని యాడ్ చేసి మనం ఆన్సర్స్ చెప్తాము. కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ దీని దగ్గర లేదు, రైట్? ఇట్ డజంట్ హ్యావ్ దీని దగ్గర లేదు. సో మీరు ప్రొనౌన్స్ చేయండి. సో ఇట్ వచ్చినప్పుడు డజంట్, ఇట్ డజంట్, ఇట్ డజంట్, అలాగే షీ డజంట్, షీ డజంట్, డజంట్ షీ ఇలాగ మీరు ప్రొనౌన్స్ చేస్తూ ఉండండి. డజంట్ హీ అలాగా డోంట్ దే, డూ దే ఇట్లాగ మీరు ఏంటంటే ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అదే డూ ఫామ్ అనేది వస్తుంది అనమాట. అందుకనే నేను ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. డోంట్ వి లేదంటే డూ వి అలాగనమాట. ఓకేనా? సో డోంట్ యూ, డూ యూ, లేదంటే ఐ డోంట్, లేదంటే డోంట్ ఐ, డూ ఐ, ఈ విధంగా పాజిటివ్గా మీరు ప్రాక్టీస్ చేయండి, నెగిటివ్గా కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఓవరాల్గా ఈ విధంగా చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ గ్రామాటికల్ ఇంగ్లీష్ కానీ సో మనం మాట్లాడే ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా క్లియర్గా అయితే మన ఎదుటి వ్యక్తిని కాన్ఫిడెంట్గా అయితే అడగొచ్చు. ఓకే గైస్, సో క్లాస్ 16th అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియచేయండి. ఇక నెక్స్ట్ మనం చెప్పబోయే పాస్ట్ ఫామ్లో ఉన్న హ్యావ్ ఫామ్ని ఎలా యూస్ చేయాలి, అలాగే ఫ్యూచర్ ఫామ్లో ఉన్న హ్యావ్ ఫామ్ని ఎలా యూస్ చేయాలో కూడా నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. డెఫినెట్గా ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి, దానివల్ల ఈ వీడియో అనేది మరింత మందికి కూడా రీచ్ అవుతుంది. సో వారు కూడా ఈజీగా సులభమైన పద్ధతిలో స్పోకెన్ ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.